ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 2వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు వీరితో ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. అయితే ఎవరితో మీకు ఫ్రెండ్షిప్ తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వారికి ఎటువంటి అంశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు, అనుకూల శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అడుగులు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరు చిన్న వయసులోనే అర్థం చేసుకుంటారు. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో నిరాధరణకి లోనైన సందర్భాల్లో కూడా వీరికి ఆశ్రయాన్ని కల్పించే వ్యక్తులు ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు వీరికి లభిస్తుంది. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల గురించి చక్కటి జ్ఞానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 2వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూసినట్లయితే కనుక, చాలా కాలం నుండి మీరు క్లోజ్ గా ఉంటున్నటువంటి ఒక ఫ్రెండ్ తో మీకు ఫ్రెండ్షిప్ కట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అనవసరమైన గొడవల్లోకి వారి కారణంగా మీరు తలదూరుస్తారు. వారి కారణంగా ఒక పెద్ద సమస్యలోకి నెట్టబడతారు. ఇది మీకు మానసికంగా కృంగదీసేటటువంటి అంశం. వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ సమస్యల్లో చిక్కుకోవటం ద్వారా వారితో ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ మంచి చెడు అన్ని బేరీజు వేసుకోండి. అలాగే పూర్వాపరాలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశివారు నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగున కొత్తగా వచ్చిన వ్యక్తులతో గాని పరిచయాన్నైతే పెంచుకుంటారు. కొంతమంది బయటకు వెళ్లేవారు, అలాగే మరికొంతమంది దూర ప్రయాణాలు చేసేవారు కూడా నూతన వ్యక్తితో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రధానమైన పాత్రనైతే పోషించబోతున్నారు. వారి వల్ల మీరు చాలా రకాల మార్పులను మీ యొక్క జీవితంలో చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఎవరైతే చాలా కాలంగా ఒక నిందను మోస్తూ ఉన్నారో, అంటే మీరు చెయ్యని తప్పుకు ఒక నిందను భరించాల్సి వచ్చింది, ఆ నిందను చాలా కాలంగా మీరు మోస్తూ ఉన్నారు. బంధువుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు, లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో కావచ్చు, మీ గురించి ఒక పుకారైతే పుట్టించబడింది. ఆ నింద నిజం కాదని మీకు తెలిసినా కానీ నిరూపించే అవకాశం మీ దగ్గర లేదు. నిరూపించే పరిస్థితులు కూడా మీకు లేవు. కాబట్టి మీరు మానసికంగా కృంగిపోయారు, మౌనంగా ఊరుకున్నారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం జరిగేటటువంటి ఒక సంఘటన కారణంగా
ఆ నింద నిజం కాదని, మీరు ఏ తప్పు చేయలేదని మీపైన పుట్టించబడినటువంటి పుకారు మటుమాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీపైన ఎవరైతే పుకారు పుట్టించారో, ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారో వారంతా ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. అలాగే కొంతమంది వ్యక్తులు మీకు కాల్ చేసి కానీ, మీకు నేరుగా ఎదురుపడి కానీ మీకు ఈ విషయాన్ని చెబుతారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం. మిమ్మల్ని అపార్థం చేసుకున్నామని, మీరు ఏ తప్పు చేయలేదని వారు మీతో చెప్పటం మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం. చాలా రోజులుగా మానసికంగా కృంగిపోతున్న మీకు ఈ యొక్క సంఘటన చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే చాలా కాలంగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని కొంతమంది తులారాశి వ్యక్తులు చేజిక్కించుకుని వారు మంచి స్టేజ్ లోకి వెళ్తారు. మరికొంతమంది వారి ముందుకు వచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుని వారు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి నిర్ణయమైనా సరే ఆలోచించకుండా పొరపాటుగా తీసుకోకండి. ఏకపక్ష నిర్ణయాలు కూడా మీకు మేలు చేయవు. చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను అందిస్తాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా తులారాశి వ్యక్తులకి కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీరు ప్రయాణాలు చేసే సమయంలో, దూర ప్రయాణాలు చేసేవారు, ప్రభుత్వ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు ఈ విషయంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుని మొదలు పెట్టడానికి డబ్బు లేక బాధపడుతున్నారా, మీకు దానికి సంబంధించి ఒక మంచి సలహా సూచన ఒక వ్యక్తి ద్వారా అందుతుంది. డబ్బు సమకూర్చుకునే ఒక మంచి మార్గాన్నైతే మీరు తెలుసుకోబోతున్నారు. దాన్ని ఆచరణలో పెట్టే అవకాశాలు కూడా మున్ముందు ఉండబోతున్నాయి. అలాగే చాలా కాలంగా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి వసూలు చేయటంలో విఫలమవుతున్నట్లయితే కనుక ఆ డబ్బులు వారు తిరిగి చెల్లించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది. వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మే 2వ తేదీ శుక్రవారం రోజు ఈ తులారాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి. మరికొన్ని అంశాల్లో మాత్రం మీకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మే 2వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, ఎవరితో మీకు ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.